హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఒరిజినల్ మాస్క్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అతల వితల సుతల తలాతల రసతల మహాతల పాతాళలోక శాసకుడు భూలోక భువర్లోక సువర్ణలోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోక రక్షకుడు కాలత్రికాలుడు నేత్ర త్రినేతుడు శూల త్రిశూలుడు శివుడు. నేను మళ్ళీ మొన్న అఖండ 2 సినిమాకి వెళ్ళాను. ఇది రెండవసారి. సినిమా రిలీజ్ అయ్యి 2 వీక్స్ కావస్తున్నా, అది వర్కింగ్ డే, 80% ఆక్యుపెన్సీ. నాకు అర్థం కాలే, సినిమా మీద నెగిటివ్ టాక్ ఇంకా స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. సినిమా బాగలేకపోతే ఇంతమంది ఎలా వచ్చారు మరి అనుకున్నా. అప్పుడు తెలిసింది సినిమా హిట్ ఫ్లాప్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుందని, మీలాంటి బొకాడియా గాల్లో ఇచ్చే రివ్యూలో ఉండదని. విడుదలకు ముందు ఎన్నెన్నో అవాంతరాలు, విడుదలయ్యాక ఎన్నెన్నో ఆన్లైన్ ఆఫ్లైన్లో సినిమా మీద నెగిటివిటీ దాడులు. ఫ్లాప్ టాక్ వస్తే రిలీజ్ రోజే మ్యాటింగ్కే సర్దయ్యాలి. ఈ బొక్కడియా గాళ్ళందరినీ దాటుకుని హిట్ నుంచి సూపర్ హిట్, సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ అనే పదాలు ఈ సినిమాకు మాత్రం చాలా చిన్నవనిపిస్తాయి. ఈ సినిమా చూసిన వారందరూ ఒకటే మాట చెప్తున్నారు, నా భూతో నా భవిష్యత్ అని. ప్రతి ఫ్రేమ్ లోను బాలయ్య గారి కష్టం, సనాతన ధర్మాన్ని తన శైలిలో చెప్పి మెప్పించిన బాలయ్య గారి అఘోర రుద్రతాండవం సాక్షాత్ ఆ పరమశివుడే బోయపాటి బాలయ్యతో చేయించిన అద్భుతం ఈ అఖండ తాండవం. దేశాన్ని ప్రేమిస్తూ ధర్మాన్ని రక్షిస్తూ దైవత్వాన్ని చాటే ఈ అఖండ తాండవం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలుస్తుంది. ఎంతో మంది వేద పండితులు, కవులు, రచయితలు, మేధావుల ప్రశంసలు అందుకుంటుంది ఈ సినిమా. తప్పుడు రివ్యూని తిప్పికొట్టి ప్రేక్షకులు మరోసారి తమ సత్తా ఏంటో చూపించారు. బాలయ్య గారు ఏ రోజు తన సినిమాకు ఫేక్ కలెక్షన్ వేసుకోరు సరికదా, వచ్చిన కలెక్షన్ గురించి చెప్పుకుని డబ్బా కొట్టుకోలేదు. సినిమా హిట్ అయిందా లేదా, అభిమానులకు నచ్చిందా లేదా, అంతే, నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోదాం అనుకునే టైప్ అయినా. కానీ బాలయ్య అభిమానులు మాత్రం వదలరు. సినిమాని భుజాన కాదు, ఏకంగా నెత్తిన మోసి శిఖరాగ్రాన్ని నిలబెడతారు. ఇప్పుడు అఖండ 2 విషయంలో కూడా అదే జరగబోతోంది. బాలయ్య అభిమానులు చేసిన విప్లవం వల్లే అఖండ 2 2 వారాలు దాటినా దిగ్విజయంగా ప్రదర్శించబడుతోంది. సోషల్ మీడియాలో సినిమా గురించి ఎంత నెగిటివ్ గా మాట్లాడినా ఫ్యాన్స్ మాత్రం మహాయజ్ఞంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక సినిమాని విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది, కానీ అది విమర్శలాగా ఉండాలి, కానీ కృత చేష్టల్లా ఉండకూడదు. ముఖ్యంగా అఖండ తాండవం వంటి దైవత్వం కూడిన సినిమాలో నటించడం శారీరకంగా మానసికంగా ఎంతో ఒత్తిడితో కూడుకున్న పని. బాలయ్య బాబు గారు 65 ఏళ్ల వయసులో, అది కూడా -12 డిగ్రీల చలిలో, అది సినిమా పట్ల ఆయన డెడికేషన్. ట్రోల్ చేస్తున్నవారు ఒక్కసారి ఆలోచించండి. ఎముకలు కొరికే చలిలో అంతటి భారీ డైలాగులు, ప్రాణాలు తెగించి ఫైట్లు చేయడం ఈ వయసులో ఎవరికైనా సాధ్యమా? అయ్యా బాలయ్య బాబు గారు, మీరు స్క్రీన్ మీద కనిపిస్తే విజిల్ వేస్తాం, ఎంజాయ్ చేస్తాం, కానీ మీ కష్టం చూస్తే గుండె బరువెక్కిపోతుంది. ఒక నటుడికి తన వృత్తి పట్ల ఇంత నిబద్ధతగా ఉండటం ఈ కాలంలో చాలా అరుదు. హేటర్స్ కి ఒకటే మాట, మీరు సినిమా వెనక నుండి మాట్లాడతారు, కానీ ఆయన వయసు గెలిచి ముందుకెళ్తున్నారు. తను నమ్మిన దైవం కోసం, తనను ప్రాణంగా ప్రేమించే అభిమానుల కోసం. చాలా మంది అనుకునే మాట 60 వస్తే రిటైర్ అయిపోయి విశ్రాంతి తీసుకోవాలని. కానీ ఇక్కడ ఉంది నందమూరి వారసుడు, తన రక్తంలోనే ఉంది కష్టం. అఖండ గెటప్ అంటే మామూలు విషయం కాదు. ఆ జడలు, ఆ రుద్రమాలలు, కిలోల కొద్ది బరువున్న ఆ త్రిశూలం, ముందు వెనక నుంచి కిలోల కొద్ది వేస్తున్న ఆ విభూది, అది కూడా వస్త్రాలు వేసుకొని -12 డిగ్రీ చలిలో నిలబడడమే కష్టం. అలాంటిది ఆ చలిలో బాలయ్య గారు తాండవం చేస్తుంటే సాక్షాత్ ఆ పరమశివుడే కనిపించాడు. నిజంగా బాలకృష్ణ గారికి చేతులెత్తి సత్కరించాలి. అఖండ అనేటువంటి సబ్జెక్ట్ ని ఆయన ఎన్నుకుని చేసినందుకు గాను, ముఖ్యంగా అఘోర పాత్ర బాలయ్య గారిని తప్ప ఇంకెవరిని దాంట్లో ఊహించుకోలేం. ఆ ఆహారం, ఆ టీవీ, ఆ డైలాగులు బాలయ్య నోటి వెంట తప్ప ఇంకెవరిని మనం అందులో ఊహించుకోలేం. లాజిక్ దగ్గరికి వచ్చేసరికి కొంతమంది వెధవలు, సినిమా క్రిటిక్ అని చెప్పుకునే కొంతమంది రివ్యూవర్లు సోది చెప్తామమ్మా సోది చెప్తామంటూ సినిమా మీదే బ్రతుకుతూ అదే సినిమా మీద దండయాత్ర చేస్తున్నారు. ఒరే, మీకు ఒకరికైనా తలకాయ అనేది ఉందారా? అసలు సినిమాని ఏ యాంగిల్లో చూస్తున్నారా మీరు? మీకు హాలీవుడ్ నుంచి వచ్చే స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, హల్క్, ఎక్స్ మ్యాన్ వంటి వగైరా సినిమాలకు వీటికి మాత్రం లాజిక్ ఉండదేంట్రా? శ్రీకృష్ణుడు తన చిన్నతనంలోనే గోవర్ధగిరిని చిటికన వేలుతో ఎత్తాడు. హనుమంతుడు తన ఒంటి చేత్తో కొండను సైతం పైకి వెత్తుకెళ్లాడు లక్ష్మణుడిని కాపాడడానికి. ఇంకా చెప్పాలంటే మన పురాణంలో చాలానే ఉన్నాయి. ఏ సినిమాకి లాజిక్ ఉండాలో, ఏ సినిమాకి లాజిక్ ఉండకూడదు కొంచెం కూడా అవగాహన లేదరా మీకు? శరీరాన్ని అష్టకుండిలి యోగం చేసిన మనిషికి అష్టకుండిలిని శక్తి ప్రేరేపిస్తే చెయ్యలేనిదంటూ ఏదీ లేదని ఎందరో మహానుభావులు, ఋషులు, అఘోరాలు ఎంతో మందికి నేర్పించినటువంటి కర్మభూమి, వేదభూమి ఈ భారతదేశం. మీకు లాజిక్లు కావాలరా దీంట్లో అడగడానికి, మాట్లాడడానికి? మంచు పర్వతంలో ఒక గుహలోకి వెళ్లి కొన్ని సంవత్సరాల పాటు సాధన చేశాడు. సాధన చేస్తే తెలుస్తుంది ఎవరికైనా అసలు సనాతన ధర్మం అంటే ఏంటనేది. మీరు ఎప్పుడైనా చదివి ఏడిస్తే కదా మీకు తెలిసేది. సినిమాల్లో మైనస్ లేకపోలేదు. కమర్షియల్ సినిమా అన్నప్పుడు అందరినీ అలించడానికి కొన్ని లాజిక్లెస్ సీన్లు అనేది ఉంటాయి. అఘోరి క్యారెక్టర్ కు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని మూవీలో చాలా క్లియర్ గా చెప్పారు కదరా, వెదవల్లారా.
సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు కావస్తున్న అఖండ సినిమా మీద పడి ఇంకా ఏడుస్తూనే ఉన్నారు కదరా. మీ ఇంట్లో ఎవరైనా పోతే కూడా ఇన్ని రోజులు ఏడ్చారో లేదో నాకైతే తెలియట్లేదు. బట్ మీకు సినిమాలకు రివ్యూ ఎలా ఇయ్యాలో చేత కాకపోతే ఏదైనా పని చేసుకుని సావండి. ఆడియన్స్ కు నచ్చిన సినిమాలను, ఆడియన్స్ కు ఏదో చెప్పాలి అనుకునేటువంటి మంచి సినిమాల మీద మీ దిక్కుమాలిన రివ్యూలను ఇచ్చి సావకండి. మ్యాన్ ఆఫ్ ఫంక్షన్ అనే ఒక యూట్యూబర్ గాడైతే ఆ లోఫర్ గాడు ఏమంటాడంటే దేవుని మీద బిజినెస్ చేస్తున్నారని అంటున్నాడు వాడు. అలా కాదరా, మన సనాతన ధర్మం గురించి చెబితే నీకు బిజినెస్ చేసేలా అనిపించిందా? ఏరా, నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా లేకపోతే ఆ పాకిస్తాన్ బంగ్లాదేశ్ గల పెంట తింటున్నావా? నోటికి ఏదొస్తే అది వాగేయడమే. సనాతన ధర్మాన్ని గురించి చెప్తే బిజినెస్ అని ఎలా అంటావురా నువ్వు? తన తండ్రి పేరును మోసుకుంటూ ప్రతి సినిమాని ఒక యుద్ధంలో చేస్తూ వయస్సు పెరిగిన వెనక్కి తగ్గకుండా నిలబడి చేస్తున్నాడు రా బాలయ్య గారు. నికార్సైన ఒరిజినల్ నిక్కచ్చి మనిషి కాబట్టే అవును నాకు పొగరే, ఆ పొగరు కూడా నన్ను చూసుకునే అని అంత దమ్ముగా చెప్పుకుంటున్నాడు. వేరే ఎవరికైనా ఉందా ఆ దమ్ము? బాలయ్య అలా చెప్పుకున్నా గానీ అతియోశక్తిగా అనిపించదు. ఎందుకంటే అలా చెప్పుకునే అర్హత ఉన్న మనిషి కాబట్టి. జై బాలయ్య, జై హింద్, జై తెలుగు సినిమా.